అయినా తన మాతృత్వం గురించి అబద్ధం చెప్తుందా? నేనెందుకు అబద్ధం చెప్తాను సార్? డిఎన్ఏ రిపోర్ట్ కూడా అబద్ధం చెప్పావు కదా హారతి. మందరం, డిఎన్ఏ రిపోర్ట్స్ అయినా అటు ఇటు కావచ్చు, కానీ సాటి ఆడదానిగా నువ్వు చెప్పు మందరం. ఏ అమ్మాయి అయినా తన బిడ్డకి తండ్రి ఎవరా అని అడిగితే అబద్ధం చెప్తుందా? అంతెందుకు, నాకు దీపక్కి ఏం సంబంధం లేదని దీపక్ చెప్పగలడా? ఏయ్, ఎందుకు మావాడి మీద పడి ఏడుస్తున్నావు? పెళ్లి కాకుండానే తల్లయిందానివి. అక్కడే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. అత్తయ్య, నా క్యారెక్టర్ గురించి మాట్లాడడం కాదు, మీ కొడుకు క్యారెక్టర్ కూడా ఏం గొప్పదేం కాదు. మందరాన్ని కూడా పెళ్లి చేసుకోకుండా తల్లిని చేశాడు కదా. అలానే నా విషయంలో కూడా చేసుండొచ్చు కదా. నా కొడుకు గురించి ఇంకొక మాట మాట్లాడితే చెప్పు తీసుకొడతాను. అక్క, కొంచెం చూసి మాట్లాడు. చూడు హారతి, డిఎన్ఏ రిపోర్ట్స్ని బట్టి చూస్తే దీపక్ది తప్పులేదని తేలింది. అది కాదు సార్, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మారి ఉండొచ్చు కదా. నిజంగా దీపక్ది ఏ తప్పు లేకపోతే నన్ను ప్రెగ్నెన్సీ టెస్ట్కి నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లాడు? నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా ఎలక్షన్స్ అయిపోయాక పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పాడు? ఎరా, హారతి చెప్తుంది నిజమా? అది మాయా. చెప్పు, నిజమేనా? మాయా, అది మాయా. చెప్పరా, నిజమేనా? ఇలా అడిగితే నువ్వు ఒప్పుకో, నీ సంగతి చెప్తానుండా. పోలీసులకి చెప్తే వాళ్లే నీ నుంచి నిజం రాబడతారు. తమ్ముడు, ఆగండి నాన్న. పెద్దయ్య, మీరేమీ అనుకోకపోతే ఈ జీవన్ డిఎన్ఏ బాబు డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందో లేదో టెస్ట్ చేయించండి పెద్దయ్య. ఒకవేళ మా అనుమానం తప్పైతే హారతికి సారీ చెప్పి మేము న్యాయం చేస్తాం. అవును నాన్న. డాక్టర్ గారు, J1 శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకొని వెళ్ళండి. అలాగే సార్. తీసుకెళ్ళండి డాక్టర్ గారు, ఇందులో భయపడడానికి ఏముంది? రండి డాక్టర్ గారు, రండి. వెళ్ళండి. సార్, శాంపుల్స్ తీసుకున్నాం సార్. ఓకే డాక్టర్, రిపోర్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది? 4-5 రోజుల్లో వస్తాయి సార్. 4-5 రోజులు కాదు డాక్టర్, వెంటనే వచ్చేలా చూడండి. సరే సార్. భారతి, రిపోర్ట్స్ వచ్చాక మాట్లాడదాం. అలాగే సార్. అక్క, డిఎన్ఏ రిపోర్ట్స్లో దీపక్ తప్పులేదని తేలితే వీడి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తానని చెప్పాను.
తొందరలోనే వీడికి ఒక దారి చూపిస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు. అమ్మా పింకీ, జరుగుతున్న దారుణాలన్నీ చూస్తుంటే నీకెలా ఉందో తెలీదు కానీ మాకు మాత్రం చాలా భయంగా ఉందమ్మా. జీవన్ని నువ్వు ఇష్టంతో పెళ్లి చేసుకున్నావన్న ఒకే ఒక్క కారణంతో ఇంతకాలం మా కళ్ళ ముందు ఏం జరిగినా భరిస్తూ ఉన్నాం. ఇంకా భరించే శక్తి మాకు లేదమ్మా. మా కళ్ళ ముందే నీకు అన్యాయం జరుగుతుంటే మాకు ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలీదమ్మా. ఇప్పటికైనా మించిపోలేదు. నిజం చెప్పు, అసలు ఆ జీవన్ని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నావా? చెప్పు పింకీ, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకునుంటే ఎవరు ఏం చేయలేరు. జీవన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. లేదా నీకు జీవన్కి మధ్య ఏం జరిగిందో చెప్పు. విషయం తెలిస్తే గాని మేము ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. చెప్పు పింకీ. పెద్దనాన్న, నన్ను క్షమించండి.